కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎడ్ల పోటీలో ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులందరూ కూడా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాలలో వివిధ దేశాల్లో స్థిరపడిన ఈ ప్రాంత వాసులందరూ కూడా సంక్రాంతిని ఘనంగా నిర్వహించేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఎన్ఆర్ఐలు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు? అసలు నేను 1981లో అమెరికా పిహెచ్డి చేయడానికి విద్యార్థిగా వెళ్ళాను. 1984 నుంచి నేను వర్జీనియాలో జార్జ్ మేసన్ అనే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటున్నాను. నాకు వీలైనంత నన్ను సార్లు సంక్రాంతికి రావాలని ఉంటాయి. ఎందుకంటే మా బాల్యంలో మా జ్ఞాపకాలు బాగా గుర్తు తెచ్చుకోవాలంటే మీకు సంక్రాంతి కంటే మంచి పండుగ లేదు గ్రామీణ వాతావరణానికి. మా ఊళ్ళో మా చిన్నప్పుడు ఎడ్ల పందాలు జరిగాయి, కోడి పందాలు, గొరిపోతు పందాలు కూడా జరిగాయి. ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నట్లేదు గొరిపోతు పందాలు. అట్లీస్ట్ మా ఘంటసాల గ్రామంలో కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం ఎడ్ల పందాలు జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున ఇవాళ మా ఊర్లో కొంతమంది భోగి మంటలు కూడా వేసుకున్నారు. మా ఇంటి ముందు కొంతమంది వేశారు, ఊరు మధ్యలో కొంతమంది వేశారు. సో ఇవన్నీ చాలామంది హైదరాబాదు, బెంగళూరులో ఉన్నటువంటి మా గ్రామస్తులు, విదేశాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు. ఇక్కడ మాకు ఒక ఆయన ఉన్నారు, రాజేష్ గారు. ఈయన మా ఘంటసాల గ్రామం చరిత్ర గురించి ఎంతో పరిశోధన చేసి ఎంతో మాకు మన ఘంటసాల అనే వెబ్సైట్ నిర్వహిస్తున్నారు వీరు. సో మేమందరం చాలా రుణపడి ఉన్నాం ఆయనకి, రాజేష్ గారికి. ఎందుకంటే మా గ్రామం మర్చిపోకుండా, ఇది ప్రజెంట్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్ మర్చిపోకుండా ఒక వెబ్సైట్ పెట్టి దానిలో ఉన్నటువంటి విశేషాలు పెడుతూ మా గ్రామంలో ఏది మంచి జరిగినా చెడు జరిగినా అది వెంటనే మాకు కొన్ని గంటల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలియజేస్తూ ఉంటారు రాజేష్ గారు. సో ఆయన దుబాయ్లో ఉంటారు. మీరు రాజేష్ గారు మీరు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న బిజీ లైఫ్లో, హడావుడి లైఫ్లో ఎవరు ఉద్యోగాలు వాళ్ళకి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి పండగ సందర్భంలో సొంతూళ్ళకి రావడం, అయిన వారిని, బంధువుల్ని, గ్రామస్తుల్ని చూడడం అనేది ఒక సంతోషం ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? తప్పకుండా. ఇప్పుడు ఏమైంది అంటే కొంతమంది అంటే మా అందరికీ మా ఊరిలో బయట దేశంకి వెళ్ళిన ఆర్జుడు గొరిపాటి రంగనాథ్ బాబు గారు, ఆయనకి 80 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన సోదరులు మా అందరికీ ఏంటంటే మేము మా బాడీ అక్కడ ఉండొచ్చు, కానీ మా మనసుల్లో ఎప్పుడు మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేదు. అందుకనే మేము తరచుగా వస్తూ ఉంటాం. నేను సంవత్సరానికి 2-3 సార్లు వస్తూ ఉంటాను. మన ఊర్లు చూసుకుందామని. మా మాతృమూర్తి ఇంకా బతికి ఉన్నారు, ఆవిడని చూసుకుంటాం. తర్వాత బంధువులు, మిత్రులు అందరిని కలుసుకుంటాం కోసం తరచుగా వస్తూనే ఉంటాను. మీరు ఎక్కడ సార్ ఉండేది? నేనుండే దుబాయ్ అండి. నేను గత 15 ఏళ్ళుగా దుబాయ్లోనే స్థిరపడ్డాను. అక్కడ నాకు వ్యాపారవేత్తగానే స్థిరపడ్డాను. నేను ప్రతి సంక్రాంతికి తప్పకుండా మా ఊరు వస్తాం. సో ఘంటసాల అనగానే ఎప్పటి నుంచో ఎడ్ల పందాలకి, గొర్రె పందాలకి చాలా ఫేమస్ ఊరు అనమాట, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా. ఆ సంస్కృతిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గ్రామస్తులు, గ్రామ కమిటీ వాళ్ళు ఈ ఎడ్ల పందాలని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా శ్రమపడి గత వారం రోజులుగా చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ. సో మేము ఎక్కడున్నా కానీ, విదేశాల్లో ఎక్కడున్నా కానీ మా మనసంతా కూడా ఘంటసాలలోనే ఉంటుంది. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇదే స్కూల్లో, హై స్కూల్లోనే చదువుకున్నాం. సో కాబట్టి ఎప్పుడు ఘంటసాల అన్నా కూడా మా మనసంతా ఇక్కడే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మా తర్వాత తరాలకి ఇవేమీ తెలియదు. ఎడ్ల పందాలు అంటే ఏంటి, కోళ్ళు అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు. వాళ్ళంతా కూడా కంప్లీట్గా విదేశాల్లోనూ లేకపోతే నగర వాతావరణంలో పెరుగుతున్నారు. అలాంటి వారు అందరినీ సంవత్సరానికి ఒక్కసారి మా పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడున్న మన సంస్కృతి, మన ఊరు, మనం ఎక్కడి నుంచి వచ్చామనే మన మూలాలు చెప్పడానికి సంక్రాంతి అనేది ఒక చక్కటి వేదిక. సో కాబట్టి ప్రతి సంవత్సరం సంక్రాంతి అనేది మర్చిపోకుండా అందరం కుటుంబాలతో వస్తాం ఇక్కడికి. అలాగే మిత్రులంతా కూడా, మాతో పాటు చదువుకున్న మిత్రులంతా కూడా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు, చదువుకున్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి ఈ ఊరు వచ్చి ఇది కలుసుకోవడానికి. సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. ముఖ్యంగా ఘంటసాల గ్రామం ఈ సంక్రాంతి పండుగలకి చాలా ఫేమస్. చుట్టుపక్కల చిన్న గ్రామాల వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఘంటసాల వచ్చి వేడుకలో పాల్గొంటారు. ఈరోజు ఉదయం భోగి మంటలతో ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అలాగే ఇప్పుడు ఇక్కడున్న పూటీలాగుడు ఎడ్ల పందాలతో ఈ 2 రోజుల పాటు ఇక్కడ చిన్నకారు రైతులని కూడా ఇందులో పాల్గొనే విధంగా నిర్వాహకులంతా కూడా ఈ సంవత్సరం పూటీలాగుడు పందాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏంటంటే బండలాగుడు పందాలు అనేవి కొంచెం పెద్ద రైతులకి కొంచెం కాస్ట్లీ ఎఫైర్. అలా కాకుండా ఈ సంవత్సరం మన వాళ్ళందరికీ, చిన్న రైతులకి, ఎడ్ల పోషకులందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కమిటీ నిర్వాహకులు శ్రీ బండి పరాత్పరావు గారు, అయినపూడి భానుప్రకాష్ గారు, గొరిపాటి శ్రీనివాస్ గారు, ఇతర దోనేపూడి
రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ గత వారం రోజులుగా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ ఏర్పాట్లు ఇంత అందంగా తీర్చిదిద్దారు. మేము జస్ట్ వచ్చి చూస్తాం, ఆనందిస్తాం, వెళ్ళిపోతాం. కానీ అంతిమంగా ఈ గ్రామంలో ఉండేవాళ్లే ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాలని మా తర్వాత తరాలకు చేర్చే విధంగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా మా గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మొత్తం సంక్రాంతి పండుగను తమ సొంత గ్రామంలో జరుపుకునేందుకు ఎన్ఆర్ఐలు స్వగ్రామాలకు క్యూ కడుతున్న నేపథ్యంలో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. సంవత్సరం మొత్తం కూడా ఇతర దేశాల్లో ఉండి పండుగను కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య, గ్రామస్తుల మధ్య జరుపుకునేందుకు వారందరూ కూడా గ్రామాలకు చేరడంతో గ్రామాల్లో కొంత సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కృష్ణా జిల్లాలో ఉన్న ఎన్ఆర్ఐలు మొత్తం కూడా చాలా వరకు కూడా దాదాపు 80% మంది కూడా స్వగ్రామాలకు చేరుకొని సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది.